ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రమునైనా. మీ వాక్య భాగమును ధ్యానించుటలో మా హృదయాలు ఎరిగినటువంటి వాడు ప్రభువా, మమ్మల్ని తృప్తిపరిచే అయినా ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంఘమంతా కూడా మీ అందుకు క్షేమం పొందినట్టు కృపను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. దేవా, మీరు దీవించుమని మా ప్రభుని శుద్ధిస్తున్నామన్నారు. ప్రార్థన చేసి ప్రతిమాది ధ్యానం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యోహాను భక్తుడు రాసిన సందర్భాన్ని మత్తయి వ్రాయడం చూసినా, మార్కు వ్రాయడం చూసినా, లూకా వ్రాయడం కూడా మనం చూశాము. నలుగురు సువార్తికులు ఈ సందర్భాన్ని గ్రంథస్థం చేసినారు. మన ప్రభు శరీర రీతిగా లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. చనిపోయిన వారిని లేపడం, గుడ్డి వారిని బాగు చేయడం, కుంటి వారిని బాగు చేయడం, జ్వరం వచ్చిన వారిని బాగు చేయడం, ఇవన్నీ చాలా చేశాడు. మరి ఇవన్నీ వ్రాయడానికి, వివరంగా వ్రాయాలంటే అసలు గ్రంథాలే చాలవు అని ఇదే యోహాను భక్తుడు చివరి అధ్యాయంలో రాశాడు. ఇవన్నీ వివరంగా రాయాలంటే యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ వివరించి వ్రాయాలనుకుంటే ఈ భూలోకంలో ఉండే గ్రంథాలే చాలవు అని నాకు తోస్తున్నదని యోహాను భక్తుడు తెలియపరుస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరమైన వాటి మేరకు భక్తులు వ్రాయడానికి అనుమతించి, వాటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరణ తెలియపరుస్తున్నాడు తన భక్తుల ద్వారా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా, ప్రభు చేసిన కార్యాల్లో ఇది గొప్ప పేరు పొందినటువంటి కార్యం. చాలా గొప్ప పేరు పొందింది. ఎందుకంటే దాదాపు స్త్రీలు పిల్లలు కాక పురుషులే 5,000 మంది, ఇక స్త్రీలు పిల్లలు కలుసుకుంటే దాదాపు 25,000 మంది ఈ యొక్క అద్భుతంలో, ఈ యొక్క సూచక్రియలో పాల్పంచుకున్నారు. అందరూ రుచి చూశారు. ఒకవేళ కుంటివాడు బాగైతే ఒకడే, అందరూ చూడడమే. గుడ్డివాడు బాగైతే ఒకడే, అందరూ చూడడమే. కానీ ఇది అందరూ చూడగలిగినారు, అందరూ ఈ యొక్క సూచక క్రియలో పాల్పంచులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. చాలా గొప్ప కార్యం. అందుకనే నలుగురు సువార్తికులు దీన్ని గ్రంథస్థం చేసినారు. నలుగురు సువార్తికులు దీన్ని ఇదంతైనా మనకు ప్రయోజనం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళ క్రొత్త నిబంధనలో ఇది చాలా గొప్ప కార్యమే. అయితే ప్రభు ఈ యొక్క సందర్భం ద్వారా మనము కొన్ని విషయాలను మనం ప్రభునందు గమనిద్దాం. ప్రభు అక్కడికి ఎందుకు వెళ్ళడం రాయబడింది? ఏకాంతంగా ఉండడానికి. రెండవది, మార్కు చెప్పినట్లుగా శిష్యుల విశ్రాంతి కొరకు. అది మార్క్స్ వార్తలో చెప్పబడింది కదా. శిష్యులను విశ్రాంతి కొరకు వాళ్ళు వెళ్ళారు. చాలా బోధించినవన్నీ వాళ్ళ ప్రభువుకు చెప్పినప్పుడు, రండి మీరు కొంచెం విశ్రాంతి తీసుకుందరని చెప్పేసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రభు యోహాను తల కొట్టి హేరోదు యోహాను తల కొట్టించడం, ఆ సంగతి విన్న తర్వాత ఆయన కూడా ఏకాంతంగా ఈ ప్రదేశానికి రావడం మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చింది ఏకాంతం. ఈ ఏకాంతం కోరుకున్నప్పుడు మనం ఏం చేయమో, జనరల్గా మనుషులు ఎవరిని అనుమతించరు. ఎవరైనా అనుమతిస్తారా? లేదండి, మేము మా ప్రైవేట్ టైంలో ఉన్నాము, మేము ఇప్పుడు పబ్లిక్ టైంలో దీంట్లోకి రాలేము అని చెప్పిండేవాడు. అవునా కదా? సర్వాధికారి అయిన దేవుడు తాను ఏకాంతంగా గడపడానికి, అందుకనే జనులు వచ్చుతూ పోవచ్చు విశ్రాంతి లేక ఉన్నారంట. అది కూడా ఇక్కడ రాయబడింది. ఏకాంతంగా వాళ్ళు వచ్చినారు. ఈ సంగతి గమనించినటువంటి అనేకులు
కాలి నడకన వాళ్ళు వస్తా ఉన్నారు. ఎట్లా వస్తున్నారు? కాలి నడకన వస్తా ఉన్నారు. అప్పుడు ప్రభు వాళ్ళందరినీ కూడా ఏం చేసి ఉండొచ్చును, అయ్యా మేము ఈ పరిచయం చేయడానికి ఇక్కడికి రాలేదు, కొంత ఏకాంతం కోసం ఇక్కడికి వచ్చినా అని చెప్పి ఆయన వారిని వారించి ఉండవచ్చు కదా, ఆయన వారిని వారించి ఉండవచ్చు. కానీ ప్రభు దయగలిగినటువంటి వాడు, వారి మీద కనికరపడి అని మనం చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళి 4 సందర్భాలను మీరు చూడండి. వారి మీద కనికరపడి కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున. అంటే కాపరి లేని గొర్రెలు అంటే వాళ్ళకి ఎప్పుడు రావాలో తెలియదు, ఎప్పుడు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కనికరపడ్డాడు, వారి మీద కనికరపడ్డాడు. అయ్యా ఇది నా ప్రైవేట్ టైము, నేనేమి చేయలేను అని చెప్పినటువంటి వాడు కాదు. ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, ఆయన పిల్లలు ఆయన దగ్గరికి ఏ సమయం వచ్చినా కూడా ఆయన మన కొరకు సిద్ధంగా మన ప్రార్థన వినడానికి ఉన్నాడు అని మనం గమనించవచ్చు. దీన్ని చాలా వివరంగా హెబ్రీ గ్రంథకర్త రాసినాడు. చూడండి, హెబ్రీ గ్రంథకర్త చాలా సందర్భాల్లో మీకు ఆ విషయాన్ని నేను చూపిస్తూ ఉంటానండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 14వ వచనం నుంచి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఎవరుకున్నాడంట అంటే మనం ఎంత ధన్యులం వచ్చేవాడి. ఆయన ఎవరు? ఆకాశ మండలం గుండా వెళ్ళిన డైరెక్ట్ గా దేవుని దగ్గరే ఉన్నటువంటి వాడు. ఏమండి, దేవుని ఏదో తెరల మందిరం గుండా వెళ్ళినటువంటి వాడు కాదు. ఇప్పుడు తెరల మందిరాన్ని గురించి చెప్తా. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తేడా ఏమిటంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఒకసారి వెళ్తాడు సంవత్సరానికి. అంతకంటే మించి ఇంకా అవతలికి పోవడానికి వీల్లేదు, దాటిపోవడానికి వీల్లేదు, ఇంకా ఆ మార్గమే లేదు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అట్లా తెరల మందిరంగా కాకుండా ఆయన ఆకాశ మండలం గుండా ఆయన దగ్గరికే, ఇక్కడున్న ప్రధాన యాజకుడు ఛాయారూపకంగా ఆ పరలోకానికి దేవుని సన్నిధికి ఛాయగా ఉన్నటువంటి ఈ యొక్క భూమి మీద ఉన్న గుడారంలో సేవ చేస్తాడు. అయితే మనకున్నటువంటి ప్రభు పరలోకంలోనే దేవుని సన్నిధానంలోనే మన కొరకు సేవ చేయడానికి మనకు ఉన్నాడు. ఇది మనకు ఉన్నాడంటే అర్థం ఏంటంటే, మనం ఏ టైం అయినా రావచ్చు ఆయన దగ్గరికి. ఆయన కోసం ఉన్నాడా, మన కోసం ఉన్నాడా అంటే అర్థమేమే? అవైలబిలిటీ, ఎనీ టైం అవైలబిలిటీ. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మనం ఈ టైంలోనే ప్రార్థన చేయాలని ఏమీ ఇది లేదు. ఏ సమయంలోనైనా మన ప్రభు సన్నిధికి మనం రాగలగడానికి ఆయన మన కొరకు వీలుగా ఉన్నాడు. ఇది మన పట్ల ఆయన కనికరాన్ని చూపించేటువంటి కార్యం. కనికరమే లేకపోతే, ఇదిగో మీరు రాత్రి 11 గంటలకి మాత్రమే రావాలా, లేదా మీకు టోకన్ ఇస్తాం, టోకన్ టైంలోనే మీరు రావాలా, మాకు జనాలు కాదు. ఇది మనకు ఉన్నాడు. ఈ మాట విశ్వాసులకు ఎంతైనా ఆదరణ కలిగించేటువంటి మాట. మనకు ఉన్నాడు, ఇదొక్క మాట చాలు. మనం దిక్కులేని వాళ్ళం కాదు. సరే, తర్వాత కనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఏందో మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండేది. ఆయన సమస్త విషయాల్లో ఆయన మన వలనే శోధింపబడ్డాడు. ఏమండి, ఆయన సమస్తం తెలుసు మన గురించి.
మన పరిస్థితి, మన ఆలోచన, మన పద్ధతి, మన తీరు అన్నీ తెలుసు. కానీ ఆయన పాపం లేకుండా ఆయన ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే మనలను కూడా పాపంలో పడకోకుండా ఆయన కాపాడగలడు అని అర్థం. మనమేం చేస్తున్నామంటే ఆ పరిస్థితులు వస్తే మనం ఏం చేస్తున్నాం? పాపంలో పడిపోతున్నాం. కానీ మనకు ఉన్నటువంటి మన ప్రభు మనం పాపంలో పడకోకుండా ఆయన మనలను కాపాడతాడు. అయితే మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఏదైనా రాత్రిపూట ఎమర్జెన్సీ వచ్చింది వస్తేనే మనము డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? ఎందుకు? అది ఇంకా బాగా చెప్పాలి. ఆయన అవైలబిలిటీగా ఉంటాడు. అవైలబిలిటీగా లేకపోతే ఎందుకు ఎందుకు మనం వెళ్తున్నామంటే దానికి సరైన మందు మనం పొందగలం. మనకు కూడా ఉన్నాడు. మన వల్లనే శోధింపబడిన వాడు మన ప్రభువు. మనం పాపంలో పడుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి మనం రావాలి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో, అవునండి, ఆయన ఈ టైంలో ఆయన నిద్రపోతూ ఉంటాడు, ఈ టైంలో వేరే పనిలో ఉంటాడు, ఈ టైంలో ప్రజలతో మాట్లాడు కాదండి. ఏ టైం అయినా సరే ధైర్యంతో నా ప్రభు నా కోసమే ఉన్నదని తెలిస్తే మనకేముంటది? ధైర్యం. ఆయన ఎవరి కోసం ఉన్నాడు? మన కోసమే. కాబట్టి ప్రభు అక్కడికి ఏకాంతంగా వెళ్ళాడు. శిష్యులు కూడా విశ్రాంతి కోరుకుంటున్నారు. అయినా అక్కడికి ప్రజలు టైం కాని టైం అన్నమాట అనుకుందాం, నడుచుకుంటూ వస్తున్నారు. కాలినడ అక్కడ నడుచుకుంటూ వస్తూ ఉండగా వాళ్ళను చూసి కనికరపడ్డాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనం ఎప్పుడు వచ్చినా ఆయన సన్నిధికి, ఆయన మన కొరకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకు సహాయం దొరకలేదంటే అర్థమేమి? సహాయం దొరకలేదంటే మనమే ఆయన దగ్గరికి రాలేదని, మనమే ఆయన దగ్గరికి రావటం లేదని. కాబట్టి పిల్లరా, ఈ సందర్భాన్ని మనం చూద్దామండి. ఈ సందర్భంలో, అటువంటి సందర్భంలో ప్రభు వాళ్ళు ఇంకా దగ్గరికి రాలేదు. ఏమండి, వారిని చూచి ఏం చేసినట్టు తెలుసునా? వాళ్ళని గూర్చిన ఆలోచన, వీరు తినడానికి భోజనం ఎక్కడి నుంచి తెద్దాం? ప్రభుకి ఏం తెలుసునా? వీరు తినడానికి భోజనము ఎక్కడి నుంచి తెద్దాం అని యోహాను భక్తుడు చాలా క్లియర్ గా రాసినాడు. పేతురుని అడుగుతా ఉన్నాడు. ఫిలిప్పుని అడుగుతా ఉన్నాడు. ఎందుకు అడుగుతా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, సాయంకాలం అయింది, చాలా అద్భుతాలు జరిగినాయి, వాళ్ళ శరీర సంబంధమైన కోరికలు తీరినాయి. శిష్యులు వచ్చి ప్రభువుకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ప్రభువా, సాయంకాలం అవుతుంది, వాళ్ళని మనం తొందరగా పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? పట్టణాలకు వెళ్ళి ఏదైనా భోజనమైనా కొనుక్కుంటారు వాళ్ళు తినడానికి. ఎవరిచ్చినారు ఆలోచన? శిష్యులే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరే వారికి పెట్టండి. అంటే ఎందుకన్నాడు ఆ మాట, మీరే వారికి పెట్టండి అని? ప్రభుకి ఏం తెలుసు? వచ్చే వారి దగ్గర ఆహారం లేదని తెలుసు. వచ్చేవారి దగ్గర ఆహారం లేదని తెలిసాను. ఒకవేళ వాళ్ళే ఆహారం తెచ్చుకుంటే ప్రభు ఆ మాట చెప్పిండేవాడా? ఎంత పేదరికమో చూడండి, ఎంత బానిసత్వంలో ఉన్నారో వాళ్ళు. అందుకని ప్రభు అంటున్నాడు, మీరే వారికి ఆహారం. శిష్యులేమి తొందరగా పంపిస్తే మనకు ఒక బడం తెరిపోతుంది, వాళ్ళు ఎక్కడో వచ్చాడో వాళ్ళ అవస్థ వాళ్ళు పడతారు వాళ్ళు. అవునా? అయితే ప్రభు ఏమంటున్నాడు ఫిలిప్పుతో, మనం ఎక్కడి తెచ్చి మీరే వారికి పెట్టండి. అయితే ఫిలిప్ ఏమన్నాడు తెలుసునా? ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం.
అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును పంచము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ దినాల్లో హోటల్స్ ఏమన్నా ఉంటాయా రెడీమేడ్ గా? పూటకుళ్ళ వాళ్ళ ఇల్లు ఉన్నాయి కానీ ఇంత భారీగా ఆహారం సప్లై చేసే హోటల్స్ లేవు. ఏమంటే ఎంతమందికి? 25,000 మందికి. పోనీ ఇప్పుడు ఉన్నాయా 25,000 మంది ఒకేసారి హోటల్ మీద పడితే? అది ఎంత పెద్ద హోటల్ ఉన్నాయా సార్? 25,000 మందికి ఇప్పటికి కూడా లేవు. కాబట్టి అంటే ఆ 200 దేనారముల అమౌంట్ చాలా గొప్ప అమౌంట్ ఆ దినాల్లో. చూడడానికి మనం ఇప్పుడు చదువుతుంటే తక్కువ అనిపిస్తుంది కానీ ఊహకు అందదు అనమాట. అంత డబ్బు ఎవరి దగ్గర లేదు? శిష్యుల దగ్గర లేదు. అవునా కదా? 200 ప్రభా నీకు తెలుసు 200 దేనారాల కంటే ఎక్కువ మనం వాళ్ళని పంపిస్తేనే మేలు శిష్యుల ఆలోచన. అయితే ఇప్పుడు మనకేమర్థమైందంటే శిష్యుల దగ్గర వాళ్ళను ఆహారం పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలిసిపోయింది. రెండవది, పేతురు ఆ సహోదరుడైన అంద్రేయ ఏమంటున్నాడంటే, ఎందుకంటే ప్రభు చెప్పిన కదా మార్క్స్ వార్తలో మీరు వెళ్ళి ఎవరి దగ్గర ఏమన్నా ఉందేమో కనుక్కోండి అని చెప్పేసి 25,000 మందికి గాను ఒక్కరు కూడా ఆహారం లేకుండా వచ్చినారండి. ఒకడే ఒకడు ఆయన ఏం చేసినాడంటే 5 రొట్టెలు ఆయన ఒకడే తెచ్చినాడు. ఇప్పుడు అందరే అంటున్నాడు ఏమంటే, ప్రభువా వీళ్ళల్లో ఇంతమందిలో ఒక్కరి దగ్గరే ఉంది ఆహారము, అయినా అది అంతమందికి ఎట్లా సాధ్యం అయిపోయింది. అక్కడ కూడా ప్రజల దగ్గర ఆహారం లేదు, శిష్యుల దగ్గర డబ్బులు లేవు. ఎటువంటి సిచ్యువేషన్ అది? అవునా? చాలా క్లిష్టమైన సిచ్యువేషన్ కదా. అయితే ప్రభు ఏమన్నాడంటే, అంటే దీని అర్థం ఏమిటంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ప్రభు మనల్ని నడిపించగలడు. ఇంకొక భాగం చెప్తున్నాను చూడండి. వీళ్ళందరూ ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి 66వ వచనంలో వీళ్ళందరూ ఏమైనారు తెలుసునా? నిజమైన ఆహారాన్ని ఇష్టపడకోకుండా శరీరమైన సంబంధమైన ఆహారాన్ని ఇష్టపడి వెనక్కు వెళ్ళిన వారు ఇక మరెన్నడూ ప్రభును వెంబడింపని వారు. అవునా? వీళ్ళందరూ నన్ను వెంబడింపనని ప్రభుకు తెలుసా తెలీదా? తెలిసి ఆయన ఏం చేయకూడదు? వీళ్ళందరూ నన్ను ఎట్లయినా విడిచిపెట్టేటట్టు వాళ్ళే, వీళ్ళకి నేనేంది చేసేది అని కూడా అనుకోవచ్చు కదా. చూడండి, అది కూడా చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. విశ్వసించని వారు విశ్వసించని వారు ఉండరున్నారని వారితో చెప్పారు. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపును వాడెవరో మొదటి నుండి చేస్తున్నట్టు తెలియదు, మరియు ఆయన తండ్రి చేత వారికి చూడండి, ఆలోచన చేయండి పిల్లరా. తెలుసు కదా, విశ్వసించని వారు ఎవరో తెలుసును, అప్పగించేవాడు కూడా తెలుసును. మరి వాళ్ళకి ఏం చేయకూడదు? అన్నమే పొట్టిండకూడదు. మీ ఇష్టం మీ ఎట్లా నమ్ముకోరు, మీ ఇష్టం మీ సాగుతామండి. మన ప్రభు దుష్టులకు ఉపకారి అయి ఉన్నాడు. దుష్టులకు కూడా ఈ మందిరానికి వస్తా ఉన్నారు కొంతమంది నమ్మకోకుండానే, ఆయనకు సమర్పణ లేకోకుండానే చాలా మంది వస్తూ ఉంటారు. అంటే ఇక్కడికి రావడమే కాదు, వేరే మందిరాలకు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు మేలు పొందడం లేదా? అవునండి. సేవకులు చేసే ప్రార్థనను బట్టి, ఏమండి, వాళ్ళ పట్ల చూపే కనికరాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో కూడా మేలు పొందుకుంటున్నారు. ఆయన దుష్టులకు ఉపకారి ఉన్నాడు. అమ్మో మీరు నన్ను నమ్మరు, లాస్ట్ నన్ను విడిచిపెట్టేస్తారు, నేను మీకు ఏం చేయను అంటే ఆయన ఎవరు కాదు? ఆయన దేవుడు కాలేకపోతే, ఆయన పక్షపాతి కాడు.
ఆయన కనికరం కలిగినటువంటి వాడు. తాను నమ్మని వారిని ఎరిగి, తనను నమ్మని వారిని ఎరిగి కనికరించినటువంటి వాడు ఆయన. మనమైతే ఏం చేస్తాం? వీడు గ్యారంటీ పక్కకు పోతాడు, వీరికి మాత్రం మనము ఏం చేయకూడదు. కానీ మన ప్రభు ఎంత కృపనో చూడండి. కృప కలిగినటువంటి వాడు ఆయన, కృప కలిగినటువంటి వాడు. అయితే ప్రియులారా, మనము దేవుని సన్నిధికి ఆయన పట్ల విశ్వాసంతో మనము వచ్చేటువంటి వారుగా మనం ఉండాలి. మన పరిస్థితులు అర్థమైనవి. 25,000 మంది దగ్గర ఆహారం లేదు, శిష్యుల దగ్గర అంత డబ్బు లేదు. లోక పరిస్థితి కూడా అట్లనే ఉందండి. సరే, లాస్ట్కి ఎంతమంది మిగిలారు ప్రభు దగ్గర? ఆ 12 మందిలో చూడండి, ఆ మాట చదవండి. 6వ అధ్యాయం 70 వచనం. ఎంతమంది మిగిలినారు చెప్పండి ఇప్పుడు? 11 మంది మాత్రమే మిగిలినారు. వీళ్ళెవరు అంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే జీవపు మాటలు కలిగినటువంటి వాడు, నీ యొద్ద నుండి మేము ఎవరి యొద్దకు వెళ్తాం? ఇంకా ఎవరు లేరు నాయన, నీవే. చూడండి, మన జీవితాలు 25,000 మందికి ఆహారం పంచిపెట్టడమే మనం చూస్తున్నాం. అయితే ప్రభువు వారిని కనికరించిన విధానాన్ని చూడడం లేదు, వారి స్థితిని చూడడం లేదు. అట్లా అనుకుంటే ఈరోజు దుష్టుల మీద కూడా ఆహారం ఉంది, ఆ వర్షం ఉంది, వారు కూడా పోషింపబడుతున్నారు, వారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడని తాను రుజువు పరుచుకుంటూనే ఉన్నాడు. చూడండి, ఈరోజు ప్రభు మాటలను మనము వినగలగడానికి ఇష్టపడాలి. సరే, అటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభు ఏం చేసినాడు? ఆ జనులను పచ్చిక మీద కూర్చుండబెట్టండి. ఏదో దేవుని కృపను బట్టి అక్కడ పచ్చిక ఉందండి. పచ్చిక ఉందంటే అక్కడ ఏముంటది? నీళ్ళు ఉంటాయి. అందుకనే నీళ్ళు ఎట్లా తాగుతారు? 25,000 మందికి ఆ నీళ్ళు అంటే తమాషలా చెప్పండి. పచ్చిక మీద అందరూ పంక్తుల చెప్పున కూర్చున్నారు. 50 మంది వేసి, అది మార్క్స్ వార్తలో మనకు చాలా క్లియర్ గా రాయబడింది. కొంతమంది 100 మంది వేసి కూర్చున్నారు. ఈ 25,000 మందికి ఎంతమంది పంచిపెట్టారండి? సాధ్యమా చెప్పండి? ఒక పెళ్లికి 1000 మంది వచ్చే పెళ్లికి పోతేనే మన దగ్గరికి ఇంకా అన్నం రాలేదని కోపడతా అంటాం. మేము మన దగ్గరకు వచ్చే వాడు అయిపోయింటది, వాడు రెండో దాని కోసం వెయిట్ చేస్తా అంటాడు. మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. వాళ్ళు అయిపోతుంది, మరి ఇంకా మాకు బస్సు స్టార్ట్ అయి పెట్టలేదు అని చెప్పేసి. ఎంతమందికి? 1000 మందికి. ఇక్కడ వాళ్ళలో క్రమశిక్షణ, ఎంత క్రమశిక్షణ! అల్లరి జరగలేదండి. అది సాయంత్రం పూట లైట్లు లేవండి. ఏమండి, ఎంత క్రమశిక్షణ దేవుని సన్నిధి! 11 మంది, వారికి ఉన్న ఓపిక, వారికి ఉన్న మళ్ళా వాళ్ళు ఏం చేసినారు? మిగిలిన వాటిని కూడా పోగు చేసినారు. ఇంకా పోతే పోయిందిలే ప్రభా, ఆయన విడిచిపెట్టేద్దాం అనలేదండి. ఏం చేసినారు వాళ్ళు? మిగిలిన వాటిని కూడా పోగు చేసినారు. అయిపోయింది, మందిరం అయిపోతుంది చలోని పోవడం కాదు. ఇక్కడ ఏదో మన పని ఏందో మనం ముగించుకొని బయలుదేరాల, ముగించుకొని మనం బయలుదేరాలి. అయిపోయిందిలే ఇంకా మనము, అది ఓపిక. దేవుని పిల్లలు ఓపిక, ఓర్పు కలిగినటువంటి వారమై ఉండాలి. శిష్యులకు మంచి పాఠమేనండి. వాళ్ళు చాలా కష్టపడ్డారు. 25,000 మందికి, స్త్రీలకు, పిల్లలకు పంచిపెట్టడం. ఇక్కడ ఏం రాయబడిందంటే మల్టిప్లై అయిందని, ఆహారం విస్తరించిందని రాయబడలేదండి. 5 రొట్టెలు ఇన్ని వేలుగా మార్చబడినని రాయలేదండి. చూడండి, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం
13వ వచనం. అయితే యూదులకు 6వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొక్క మిగిలిన 5 యవన ముక్కలు పోగు చేసి ఏం మిగిలినంట 5 యవన అంటే అర్థమేమి? అది మిగిలినాయి బాగా ఏదో చెబుతుంది. 5 యవన రొట్టెల ముక్కలు అంటే అర్థమేమి? కొత్తవి ఏం పుట్టలే, అవే 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 అవి ఏవి ఉన్నాయి అవి ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలే, మళ్ళీ ఏం కాలేదు, కొత్తవి మళ్ళా లేవు లేదు. ఇక్కడ ఎన్ని మిగిలినాయంట? 5 రొట్టెలు 2 చేపల, 5 రొట్టెలు ముక్కలే. ఎన్ని గొప్పలు ఎత్తినారు అంటే అది ఏం కాలేదు. చూడండి, అంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు, అంత ఆహారం వీళ్ళ దగ్గర లేదు, ఉన్నదే 5 రొట్టెలే. ఈ 5 రొట్టెలు ఎంతమంది పుంచినారు? ఇదండి జ్ఞానంకు మించిన దేవుని కృప. ఇది ఏ సైన్స్ కూడా దీన్ని నిరూపణ చేయలేదు. అయితే దీనికి గొప్ప సాక్ష్యం ఉంది. ఆ దినాల్లో చరిత్రకారులు అది సందర్భం అబద్ధమని రాయలేదు, అంత ఒట్టిదండి, వాళ్ళు ఊరికే రాసుకున్నారు. ఆడ మేము స్పాట్లో మేము ఉన్నాము, పోనీ అందరు వెళ్ళిపోయినారు వెనక్కి, వాళ్ళైనా ఏమని చెప్పాలా? అదంతా అబద్ధం, అన్నం పెట్టేది వాళ్ళు ఊరికైనా అవునా కదా. చరిత్రకారులు కూడా ఆ సందర్భం జరగలేదు అన్న సంశయాన్ని వాళ్ళు వెలిపించలేదు. ఎన్ని రొట్టెలు తిన్నారు వాళ్ళు? ఎంతమంది? ఇదే పెద్ద ఆశ్చర్యం. మళ్ళా ఆయన మనం ఏమనుకుంటున్నామంటే 5 రొట్టెలను ఆయన గంపలు తయారు చేసినాడు అనుకుంటాం. కొత్త రొట్టె పుట్టలేదు, కొత్త రొట్టె పుట్టలేదు. అదే ఆహా దేవుని ఆడ ఏమి లేదండి, ఆడ ఏం లేదు, ఆహారమే లేదు. ఉన్న దాంట్లోనే ప్రభు స్తోత్రం చెల్లించి ఆయన సర్వాధిపత్యం, ఆయన అధికారం, ఆయన దైవత్వం మనం ఇక్కడ చూడవచ్చున. ఆయన దేవుడు ఏదో కొత్తది పుట్టాల్సిన అవసరం లేదు మనకు. ఉన్న దాంట్లోనే ఆయన నిత్యము పోషింపగలడు, నిత్యము పోషించగలడు. అవును పిల్లరా, దేవుని ప్రేమను అందుకనే మీరే వాళ్ళకి పెట్టండి ఆహారం. మీరేమంటున్నారు? మన దగ్గర డబ్బులు లేవమంటున్నారు, వాళ్ళ దగ్గర ఆహారం లేదంటున్నారు. ఇప్పుడు మనం కేవలం స్వస్థపరిచే వరకు మాత్రమేనా మన పరిమితి? వాళ్ళు అంతే కదా శిష్యులు అనుకునేది, మనం స్వస్థపరచగలుగుతాం కానీ ఏం చేయలేమో, వాళ్ళకి ఆహారం పెట్టలేము, మన పరిమితి ఎంత అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన సర్వాధిపతి, ఆయన ఎవరు? ప్రతి కోణంలో ఆయన పని చేయగలడు, ప్రతి విషయంలో ఆయన సరిచేయగలడు. ఆ ఉన్నదాన్ని కొత్తవేమి పుట్టలేదు, కొత్తవేమి తీసుకురాలేదండి. కొత్తవి తీసుకుని వస్తే అర్థమేమి? కొత్తవి వచ్చినాయి కాబట్టి వాళ్ళు తృప్తి పొందినారు. ఇక్కడ అవే 5 రొట్టెలు ఆయన మల్టిప్లై చేయలేదు. ఇది గమనించండి. మరి వాళ్ళకి ఎట్లా ఆహారం తృప్తి అయిందండి? తృప్తిగా భుజించిన తర్వాత, తృప్తిగా భుజించినారు అన్నదానికి ఆధారం ఏంటి? ఆ గంపలు ఎత్తడమే. గంపలు ఒక్కటి కూడా, ఒక ముక్క కూడా పడలేదంటే అర్థమేమి? వాళ్ళు ఇంకా ఆకలి కొని ఉన్నారు, సాలకు వచ్చిందని అర్థం. ఇప్పుడు మనము అన్నం వండితే అన్నం మిగిలిందంటే అర్థమేమి? అన్నం మిగిలినంటే అర్థమేమి? ఎవరికో ఒకరికి కొంచెం కొరతగా ఉంది అని అర్థం. అర్థమైందమ్మా? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఇది ఆయన దైవత్వాన్ని చూడగలగాలి. ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఆయన అద్భుతాన్ని మాత్రమే చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా పెళ్లిళ్ళల్లో ఏదైనా భోజనశాల దగ్గర ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినటువంటి ప్రభువా, ఇదిగో మాకు కూడా అన్నం కొత్తగా వస్తుంది, నువ్వు అక్కర్లు తీర్చు ప్రభువా. అందుకోసం ఆయన ఆ కార్యం చేయగలండి. మరి ఎందుకోసం చేసినాడు?
ఆయన దైవత్వం చూడడం కోసం ఆ కార్యం. ఇప్పుడు ఈ వాక్యం ధ్యానం చేస్తున్న మనం ఏం చూడాలా? ఆయన దైవత్వాన్ని చూడాలా. మా దేవుడు ఎంత గొప్పోడప్పా, 25,000 మందికి ఆహారం, ఇది చెప్పుకోవడానికి కాదు, ఆయన దైవత్వం చూడ్డానికి. ఆయన దైవత్వం వాళ్ళందరూ అనుభవించినారండి. ఎవరు? 25,000 మంది అనుభవించినారండి. వాళ్ళు ఏం చూసినారు? వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలే. కొత్తగా ఆకాశం నుంచి మన్నా పడినట్టు పడడం లేదు, గంపలు వచ్చి. ఈ గంపలు ఇట్లా అయిపోయి సినిమాలలో చూపిస్తారా, ఇట్లా గంపలు అయిపోయి కొత్త చేపలు వస్తాయని. అట్లాంటివి చూసే మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నమాట. వాక్యంగా ధ్యానం చేస్తే ఇటువంటి అభ్యంతరాలు మనకు రావు. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే మనకు వేరే అనుమానాలు రావు. ఏమండి, 5 రొట్టెలు 2 చేపలేనండి. ఇప్పటికి కూడా మనమందరం పూజించేది ఎవరిని? వేల మంది ఆయన మాటలు తింటున్నారండి. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, సృష్టి ఇప్పటి వరకు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన దైవత్వాన్ని చూడగలుగుతారు. ఆయన మన కొరకే, మన సమయం ఎట్లున్నప్పటికీ, ఆయన సమయం ఎట్లున్నప్పటికీ ఆయన మన కొరకే, ఆయన మన కొరకు ఉన్నాడు. అయితే అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే, నిజంగా ఈయన లోకానికి రాబోయే ప్రవక్త, నిజంగా ఈయన లోకానికి రాబోయే, అది తప్పరేట సుజాతం మీద చెప్పకపోతానికి తడబడిపోతాను. తప్పరేట తప్పది. ప్రవక్తలు ఏం చేస్తారు? బోధిస్తారు, అంతే. దేవుని దగ్గర నుంచి బోధిస్తారు. వాళ్ళు దేవుణ్ణి చూసి ఇంకా ఏమంటున్నారు? వాళ్ళు రాబోయే ప్రవక్త. ఏమండి, నెక్స్ట్ ఈయననే మనము ఎట్లా రాబోతాడు కదా, ఇప్పుడే రాజుగా చేసుకుంటే ఇంకా మనకి వాళ్ళ సొంతంగా. చూడండి ఆ మాట 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి. చూడండి, వాళ్ళు ఏమన్నారు ఇంతకు? ఈయన లోకానికి రాబోయే ప్రవక్త అన్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు? ఈయన రాజుగా చేసుకుందాం. మళ్ళా ప్రవక్తగా వచ్చినప్పుడు ఇంకా మనకి ఇంకా అర్థమేం లేదు. వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు చెప్పాలా, వాళ్ళందరూ ఎవరు? ఆయనను విశ్వసించని వారు. చూడండి, ఆయనను అంటే వాళ్ళు ఆయనను రాజుగా ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? మేలుంటదని, ఎప్పటికీ మాకేమి తక్కువ కాదని. వీళ్ళందరూ ఎవరు అంటే, ఎవరు వీళ్ళంతా? ఆయనను విశ్వసించని వారు. అందుకనే ఆయన దైవత్వాన్ని చూచి కూడా ఆయనను విశ్వసించని వారు. సరే, ఇదే సందర్భాన్ని బట్టే మన ప్రభు ఇంకా 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మాట్లాడు. నా శరీరం తిని నా రక్తము తాగువాడు నిజంగా వాడు పరలోకంలో చేరతాడు అనే మాట మనం మళ్ళా తర్వాత మనము ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు ఇక్కడ కొత్త రొట్టెలు పుట్టలేదంటే, ఉన్నది మనందరికీ ఆహారం ఆయన ఒక్కడే. క్రొత్త బోధలు, క్రొత్త మనుషులు పుట్టి మన కొరకు చనిపోరు. ఈ యుగానికి ఒకడు, ఆ రాబోయే యుగానికి ఇంకొక యేసు ప్రభు, ఆ రాబోయే యుగానికి అట్లా కాదు. అన్ని యుగాలకు యుగములు ఆయనకు స్తోత్రము కలుగును గాక. అంటే అర్థమేమి? అన్ని యుగాలకు ఆయనే దేవుడు. ఈ దైవత్వాన్ని వారు చూచి ఉండాలి. ఆయన ఒకడే. క్రొత్త యేసు ప్రభు వచ్చి మళ్ళా క్రొత్తగా ఆహారం మనకు కాదు, క్రొత్త చేపలు, క్రొత్త రొట్టెలు వచ్చినట్లు అదే. అట్లనే ఆయనే లోకరక్షకుడు అని చూపించడానికి ఈ భాగము పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు గ్రంథస్థం చేస్తాడు. ఆయనే లోకరక్షకుడు. ఇంకొకరు కాదు. క్రొత్త రొట్టెలు పుట్టాయా? కొత్త చేపలు పుట్టాయా? లేదండి. ఆయన చాలినవాడు, సమృద్ధి కలిగిన వాడు, మన అక్కర్లను ఎరిగినటువంటి వాడు. అవును, మా ప్రభునందు ప్రియమైనటువంటి వాడు.
ఆయనే లోకంలో ఉన్న మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన ఆకలిని తీర్చినాడండి. ఉదయం ఆరాధనలో ఆమె ఆకలి అంటే పాపం. ఈ పాపం నుంచి నన్ను రక్షించేటువంటి వాడేవాడు. ఆ పాపమన్న ఆకలి నుంచి మన ప్రభు మనలను విడిపించినాడండి, పరిశుద్ధులుగా చేసినాడు. ఈ సత్యాన్ని మనం నమ్ముతుంటే ప్రభువును భోజనం చేయడం కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే ఆయన ఒకడే, క్రొత్త రొట్టెలు కాదు, క్రొత్త అందుకనే మిగిలిన 5 రొట్టెల ముక్కలు అని రాయబడింది. అంతేనా కదా? ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత గొప్ప కార్యం అది. అదే మనకు గొప్ప కార్యం అంటే మన కోసం మన ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను రక్షించినటువంటి దేవుడు మన దప్పిక తీర్చడా అంతము వరకు మనల్ని కాపాడేవాడు ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే, మనకు బుద్ధి చెప్పేవాడే. వాళ్ళ ఆకలి తీర్చినాడండి, వాళ్ళ కష్టాన్ని ఎరిగినాడండి. నా సమయం కాకపోయినా వాళ్ళ సమయం కోసమే ఆయన పనిచేసినటువంటి వాడండి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన దైవత్వాన్ని గుర్తెరిగి ఆయన కొరకై మనం సాగిలపడదాం. దేవుడి మాట మన కొరకై దీవించుకుంటాం. ప్రార్థన చేసుకుందామండి. నారాయణ స్వామి ప్రార్థన చేసి